ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఒక చిన్న సినిమాకి ఈ మీడియాని పిలిపించినటువంటి తేజాకి, ఎందుకంటే మీడియా ఓపికతో కూర్చోవటం అనేది చిన్న సినిమాకి చాలా అవసరం. ఈ రోజు 200 సినిమాలు వస్తున్నాయి, మీరు రోజు 10 ప్రెస్ మీట్లు చిన్న సినిమాలకే జరుగుతున్నాయి. కానీ మీరు ఓపికగా ఉన్నదానికి, ఎందుకంటే ఇంత ఎండల్లో మీ అందరికీ, ఫస్ట్ మీడియా అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. రెండో విషయం ఏంటంటే, ఈ చిన్న సినిమాని ప్రమోట్ చేసేది మీరే. అది యూట్యూబ్లు కావచ్చు, ఛానల్స్ కావచ్చు, ప్రింట్ మీడియా కావచ్చు. ఎందుకంటే చిన్న సినిమాకి ఎక్కువ డబ్బులు పెట్టలేరు పబ్లిసిటీలు. ఈ రోజు ఒక్కొక్కటి ఇంతంత రాసిస్తుంటే మన తేజ ఇంత పెట్టాలా అంటున్నాం. ఎందుకంటే ఇవి నిజాలు. ఎందుకంటే ఫ్యాక్ట్స్ కొంచెం పిట్టరగా ఉన్నప్పటికీ కూడా అవి మాట్లాడాలి. ఎందుకంటే మీడియాని త్రిగుణ్ మంచి మాట చెప్పారు. ఫస్ట్ అందరికంటే ఆర్బి చౌదరి గారి కోసం చెప్పారు. అంటే ప్రొడ్యూసర్స్ అంటే నీకు చాలా గౌరవం ఉందమ్మా త్రిగుణ్, ఐ లైక్ ఇట్. ఎందుకంటే ఆయన ఒక పెద్ద ప్రొడ్యూసర్, స్టార్ ప్రొడ్యూసర్. ఆయన చనిపోయారు, కానీ తను ఇక్కడ గుర్తు చేశారు. ఎందుకంటే ఎవరికైనా హ్యుమానిటీ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్, రిమెంబరెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అది ఇక్కడ మాట్లాడాడు. ఇది మీ అందరి కోసం. రెండు, సినిమా మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్. యాక్చువల్ గా త్రిగుణు, పాయల్ రాధాకృష్ణ. ఎందుకంటే పాయల్ రాధాకృష్ణ కోసం మొన్న నేను 2-3 చోట్ల ఈ సినిమా 15 days క్రితం పాపం ప్రతాప్ ఆ సినిమా రిలీజ్ అయింది. మొత్తం మీద ఓహో ఈ అమ్మాయి బాగా చేసింది అనుకున్నాం మేము. బట్ ఈ అమ్మాయికి మంచి అప్లాజ్ వచ్చింది పాయల్ రాజ్పూత్ కోసం. ఆమె ఇందులో ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే మా దామోదర ప్రసాద్ గారు ఈశా అనే సినిమా చేశారు. దాంట్లో త్రిగుణ్ హీరో. అవి మంచి ఓపెనింగ్ తెచ్చారు ఈశా సినిమా. ఇట్లా ఈ దీనంటూ జరుగుతుంటే బాబ్జీ గారు, యాక్చువల్గా మేము కూడా చిన్న సినిమాలు చేయాలంటే క్యూబులు, పబ్లిసిటీ ఇవన్నీ పెట్టాలంటే పెద్ద బడ్జెట్ అయిపోతుంది. ఇప్పుడు వీళ్ళంటే ఇప్పుడు ఈ అమ్మాయి వీళ్ళిద్దరు ఆర్టిస్టులు కాబట్టి డబ్బులు వస్తాయి ఎందుకంటే చేస్తుంటే. బట్ మీకు చేస్తుంటే ఆ క్యూబు డబ్బులు కూడా రాట్లా. అలాంటి సిచ్యువేషన్ లో ఫిల్మ్ ఇండస్ట్రీ ఉంది. డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్ ఈ రోజు మా వల్ల కావట్లేదని చేతులు ఎత్తేస్తున్నారు. కొంతమంది ప్రొడ్యూసర్లు సినిమా తీలే ఉంటున్నారు. అంటే ఇప్పుడు అరవింద్ ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్, తను ఒక 4 కోట్లు పెట్టి ఈ సినిమా తీశాడు, కానీ రిలీజ్ కి చాలా ఇబ్బంది పడుతున్నారు మా బాబ్జీ చెప్పటం. ఎందుకంటే ఇందులో కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటే, నేను ఒక కాన్సెప్ట్, సాఫ్ట్వేర్ కుర్రోళ్ళు అనే కాన్సెప్ట్ నా దగ్గర ఒకటి ఉంటే, అసలు వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది ఏంటి అని నేను అడిగిన వెంటనే, మేమిద్దరం 10 days నుంచే ట్రావెల్ చేస్తున్నాం, వాళ్ళకంటే ఎక్కువ వర్క్ నేను చేస్తున్నా. ఎందుకంటే May 15th రిలీజ్ అంటే అంత ఈజీ కాదు. మీరు కెమెరా పెట్టి షూట్ చేయగలరు, బట్ సినిమా రిలీజ్ చేయడం అంత ఈజీ కాదు. ఈ రోజు ఒక పేపర్ యాడ్ చేయాలంటే ఆంధ్రజ్యోతిలో 60,000 రూపాయలు. ఈవెన్ యూట్యూబ్లు ఎన్నిటికి కూడా కవర్ చేయాలంటే కవర్లు కూడా ఇవ్వలేని పరిస్థితి చిన్న సినిమాకు ఉంది. ఇవి నిజాలు. కానీ మీ అందరి సహకారం ఉందనుకో బాగుంది. అంటే చిన్న సినిమా ఇందాక లిటిల్ ఆర్ట్స్ కానీ, రాము బెట్స్ రాంబాయి కానీ, అవన్నీ బాక్స్ ఆఫీస్ దగ్గర అవి హ్యూజ్ అమౌంట్ కలెక్ట్ చేసాయి. అంటే అలాంటి వాటి సినిమాలను ఆధారం చేసుకుని మనం 100 సినిమాలు వస్తున్నాయి. మేము మొన్న కొత్త ప్రొడ్యూసర్స్ కోసం మేము ఇది పెడుతుంటే ఎవ్రీ మంత్ 100 మంది ప్రొడ్యూసర్లు వస్తున్నారు. వాళ్ళు ఏం తీసినా మా ఫిల్మ్ ఇండస్ట్రీ మాకు ఒక లైఫ్ కావాలి, ఆ సెక్టార్ లోకి మేము వెళ్ళాలి అనే దాంట్లో. కానీ 95% ఏమి చేయలేని స్థితిలో ఉన్నారు. కానీ ఫిలిం ఇండస్ట్రీలో మాత్రం మంచి ఎంట్రన్స్ దొరికితే, మంచి హీరో, మంచి హీరోయిన్, అలాగే మంచి ఆర్టిస్టులతో మంచి కాన్సెప్ట్ అనుకుంటే హ్యూజ్ అమౌంట్లు. నిజంగా లిటిల్ ఆర్ట్స్ అనేది అది ఈరోజు 30-40 crores వరకు కలెక్ట్ చేసే రేంజ్కి వెళ్ళిపోయిందంటే చిన్న సినిమా. నాకు తెలుసుండి 1.5 కోటి బడ్జెట్ కూడా కాదు. అట్లాంటి పరిస్థితుల్లో ఉన్న ఈ ప్రజెంట్ ట్రెండ్ లో ఈ వర్క్ ఫ్రమ్ హోమ్, ఎందుకంటే వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది యాక్చువల్ గా ఆల్రెడీ ఎప్పటి నుంచో ఉంది. ఈవెన్ దో కరోనా ఒక కొత్త కాన్సెప్ట్ లో ఎక్కువ మందికి తెలిసింది వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది కరోనా నుంచి. ఆ కరోనా నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ అనే సాఫ్ట్వేర్లు, అలాగే ఇతర సెక్టార్లు కూడా వర్క్ ఇంట్లోనే చేయించి ఆ రకంగా వస్తున్న ఈ సందర్భంలో ఈ సినిమాని వీళ్ళు మన అరవింద్ గారు, మధు అంటే యాక్చువల్ గా డైరెక్టర్ కోసం ఇప్పుడు చెప్పకూడదు అనుకున్నాం. ఎందుకంటే ఆడిన తర్వాతే మేము ఎక్కువ విషయాలు చెప్తాం.
ఎందుకంటే డిస్ట్రిబ్యూటర్ది ఏముంటుందంటే బాగా ఉందనుకో త్రిగన్ ఈజ్ వెరీ గుడ్ అండి, ఎక్సలెంట్ అండి, ఇంత అంత అంటాం. లేదనుకో ఏముందని అనేస్తాం. ఎందుకంటే మేము డబ్బు చూస్తాం, బట్ మేము చేసేదే వీళ్ళు పెరగటానికి కారణం అవుతుంది ఖచ్చితంగా ఆర్టిస్ట్ అనేది. అంటే నువ్వు కూడా మంచి ఈడియమ్స్ అది మాట్లాడుతున్నావు అంటే వెస్ట్ గోదావరి అది పాయలు కూడా బాగా ఉంది, అమ్మాయి బాగుంది, మరి తిరుగు అబ్బాయి నేను చేసుకుంటానంటుంది. అలాగే ఈ సినిమాని బాగా చేశానంటుంది, సినిమా బాగా ఆడుతుంది అనే ఒక దాంతో మేము ఇది క్లాస్ అయినా మాస్ అయినా ఒక డిస్ట్రిబ్యూషన్ తీసుకున్న తర్వాత ఒక ఎగ్జిబిటర్ డిస్ట్రిబ్యూటర్ ఆ సినిమాని చాలా ప్రేమిస్తాం. ఎందుకంటే పబ్లిసిటీ విషయంలో పాపం నేను అరవింద్ గారిని మా తేజ ఏం చెప్పినా కూడా చెయ్యాలమ్మా, తప్పదమ్మా, ఇవన్నీ ఉండాలి, ఇవన్నీ లేకపోతే ఎవరు రావట్లేదు ఆడియన్స్. ఎందుకంటే సోషల్ మీడియా ఓ పక్కన, ప్రింట్ మీడియా ఒక పక్కన, ఈ ఛానల్స్ ఒక పక్కన, అంటే ఇవన్నీ అయిపోయేటప్పటికి చాలా కష్టం అవుతుంది ప్రొడ్యూసర్కి. ఎందుకంటే ఇవన్నీ టుగెదర్ గా తేవాలంటే దానికి ఎకానమీ అవసరం. ఎకానమీ ఏంటంటే ఫండింగ్ అవసరం, పెట్టలేకపోతున్నా. అలాంటి సందర్భంలో ఈ సినిమాని 15th మేము రిలీజ్ అయ్యి గ్రాండ్ రిలీజ్ చేయాలని, ఇది మాకు బాగా ఆడాలని మేము ముందుకు వచ్చాం. మీరు ఈ 15th నుంచి 15th వరకు ఎంత క్యారీ చేస్తారు, 15th తర్వాత కూడా అంతే చేయాలి. ఎందుకంటే మేము ఆల్రెడీ నది మధ్యలో ఉంటాం, డిస్ట్రిబ్యూటర్ ఎగ్జిబిటర్. అది మీరే సారథులుగా ఉండి మీడియాని, ఈ కోరిక నేను ఎందుకు కోరుతున్నానంటే అంత పబ్లిసిటీ అయితే మేము చేయలేము అనే దాంట్లో డబ్బు ఉండొచ్చు, కానీ డబ్బు ఎంత వస్తుంది అనేది అవసరం. స్పెండ్ చేసేటప్పుడు వీళ్ళు యూత్ కాబట్టి, యంగస్టర్స్ కాబట్టి వీళ్ళు స్పెండ్ చేస్తున్నారు. కొంతమంది అయితే పేపర్ యాడ్లు కూడా వేయలేని పరిస్థితులు వచ్చింది. తేజాను ఖచ్చితంగా చూసుకోవాలి, రేపొద్దున ఈ సినిమాని నువ్వు థియేటర్లో గానీ మళ్ళీ ఆడుతున్నప్పుడు గానీ ఇదంతా నీ భుజస్కరణ అర్థం చేసుకోవాలి. దీనికి బడ్జెట్ 5 లక్షలు 10 లక్షలు అని చెప్పకుండా కొంత తీసుకుంటూ మినిమం కూడా ఇవ్వాలి. తీసుకుంటూ ఈ సినిమాని మాకు ప్రధాన సారథులుగా మీరుంటూ ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ ఖచ్చితంగా ఇచ్చే. ఎందుకంటే త్రిగుణకు ఇట్ రావాలి. ఎందుకంటే ఈష బాగా ఆడింది, ఈ అమ్మాయి అది పాపం ప్రతాప్ అయితే చాలా సినిమాలు వీళ్ళకి నిజంగా బిజీగా ఉన్నారు. మా కోరిక కోసమే ఈ రోజు వచ్చారు. మొన్న అయితే మండే పెడదాం అనుకున్నాము, మండే పెడతానికి వీళ్ళు దొరకలా. అంటే ఇప్పుడు ఎక్కడో డేట్స్ ఇచ్చిన తర్వాత షూటింగ్ ని ఫిక్స్ అయిపోయిన తర్వాత చాలా కష్టం. బట్ ఈవెన్ దో పాయల్ రాధాకృష్ణ, నువ్వు కూడా ఈ సినిమాకి మంచి కొంచెం బాగా కోఆపరేట్ చేసి నువ్వు ప్రొడ్యూసర్లకి ప్రసారం చేయాలి. అలాగే త్రిగుణ్ ఖచ్చితంగా చేస్తాడు. ఎందుకంటే త్రిగుణ్ ఎందుకు అన్నానంటే ఎప్పుడైతే ఆర్బి చౌదరి గారి కోసం మాట్లాడారో అతను ఇండస్ట్రీని చాలా గౌరవిస్తాడు, నో డౌట్, 100% ఆమె యాక్సెప్టింగ్. తర్వాత మధు, నువ్వు ఖచ్చితంగా ఇటు సినిమా తీస్తావు. ఒక్క పేపర్ డిజైన్ ని నువ్వు కాంప్రమైజ్ అవ్వట్లేదంటే నువ్వు క్రియేటివిటీ కోసం ఐ లైక్ ఇట్. అలాగే ఖచ్చితంగా అరవింద్, నీకు నేనున్నాను. ఎలాగా బాధ్యం ముందు మన సారథి తరిగే కాబట్టి ఏదైనా కావాలంటే అప్పడుగు, బాగా డబ్బులు ఉన్నాయి మనం. ఎందుకంటే ఖచ్చితంగా రేపు పొద్దున మన తేజకి ఇవ్వాలి, లేకపోతే ప్రసారం చేయదు. కాబట్టి ఖచ్చితంగా ఈ సినిమాని తేజనే చేయాలి. దానికి మీరందరూ మాకు ప్రధాన ప్రతినిధులు. ఈ సినిమా ఖచ్చితంగా 15th ని అన్ని మల్టీప్లెక్స్, అన్ని థియేటర్లు మాక్సిమం త్రిగుణం. ఇందాక థియేటర్లు దొరకట్లేదనే తప్పు, థియేటర్లు ఉన్నాయి, బట్ జనం లేక థియేటర్ మూసేస్తున్నారు. ఇది నిజం. కంటెంట్ ఉంటే వస్తున్నారు అంతే తప్ప థియేటర్ లేకుండా లేదు. ఏం చేస్తారు, 2000 థియేటర్లు ఉన్నాయి 2 రాష్ట్రాల్లో, మల్టీప్లెక్స్ అయితే ఎన్నై. బట్ మనకు కావాల్సింది ఏంటంటే సినిమా ఆడటం, అది కంటెంట్ బాగుంటే జనం వస్తున్నారు. కాబట్టి ఈ సినిమాని వర్క్ ఫ్రమ్ హోమ్ హిట్ అవ్వాలని, మాకు ఫస్ట్ డబ్బు రావాలని, అలాగే ప్రొడ్యూసర్ కి ఖచ్చితంగా ప్రతి పైసా మేము తెచ్చిపెట్టే విధంగా ఆ సినిమా ఉండాలని కోరుకుంటూ, త్రిగుణ్ మీరు చాలా మంచిగా మాట్లాడు. ఈ సినిమాకు మాత్రం ఎండ్ ఆఫ్ ద డే వరకు మాత్రం కష్టపడి మీరు ప్రమోట్ చేయండి. పాయల్ రాధాకృష్ణ, నువ్వు కూడా ఈ సినిమాని ఖచ్చితంగా ఎంత బిజీ ఉన్న రిక్వెస్ట్ చేసినా సరే ఈవెంట్ కి కానీ కొన్ని ఇప్పుడు పెడతాదంట రాధా, మన ఎవరు తేజు ఏమంటారు ఇంటర్వ్యూల దీని, అవన్నీ అన్నింటిలో పార్టిసిపేట్ చేయి రాధాకృష్ణ, ఓకేనా? మీరందరూ మా కోసం, ఎందుకంటే వీళ్ళ కోసమే కాదు నా కోసం కూడా. రేపు మేము దిగిన తర్వాత లోతు ఏంటో తెలియదు మాకు, మా అందరి కోసం చేసి
తేజు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే ఈ ఆర్గనైజ్ చేసిన దానికి, అలాగే అందరికీ, నీకు కృష్ణవేణి థ్యాంక్ యూ, ఎవ్వరు వాళ్ళకి మీ అందరికీ థ్యాంక్ యూ. ఎందుకంటే ఇంత ఎండలో ఇంతసేపు ఎలా కూర్చోబెట్టాము. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్.